హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే ఇంట్లో అందరినీ పిలిచి ఇక తను చక్రితో విడిపోతున్నానని, చక్రి దగ్గర నుంచి విడాకులు తీసుకుంటున్నానని ఇక మాధవకి చెప్పడంతో ఒక్కసారిగా మాధవతో పాటు అందరూ షాక్ అవుతారు. ఇక మాధవ అయితే, అదేంటమ్మా విడాకులంటున్నావు? అసలు మీది నిజమైన పెళ్ళే కాదని నువ్వు అనుకుంటున్నప్పుడు మరి విడాకులతో పనేముంది అంటూ ఇక మాధవ అడిగిన మాటలకి ఇంకా మహాలక్ష్మి అయితే, అది కాదు పెద్ది, దానికి నేను నువ్వు చెప్పినట్టుగానే ఒప్పుకున్నా. మాది ఆల్రెడీ పెళ్ళి రిజిస్టర్ అయిపోయింది. నేను దాన్ని పెళ్ళని ఒప్పుకోకపోయినా బయట సమాజంలో చక్రి నా భర్తని అందరూ అనుకుంటున్నారు. అలా జరగకూడదు అనుకుంటే నేను లీగల్గా చక్రి నుంచి విడాకులు తీసుకోవాలి. అందుకే మేము ఈరోజు లాయర్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పడంతో ఇక మాధవ అయితే చక్రి వైపు చూస్తాడు. చక్రి తన మనసులో ఇక వీళ్లతో ముందు రోజు రాత్రి చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటాడు. ఎలా అయినా సరే 6 నెలల్లో మహాలక్ష్మి మనసు మార్చి తనంతట తానుగా ఇక చక్రికి ప్రపోజ్ చేసేలా చేస్తానన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇక చక్రి అయితే బాధపడుతుంటాడు. కేశవ కన్నా మాత్రం ఇంకా మహాలక్ష్మి మంటలకి బాధపడుతూ, ఏవండి ఇప్పుడు అదంతా దేనికండి అంటూ ఇక కేశవ ఇక కన్నా అయితే, వదినా నువ్వు మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోతావా అంటూ ఇక కన్నా కూడా మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి ఇంకా వాళ్ళకి నచ్చచెప్పి, అలాంటిదేదీ లేదు, నేను చక్రికి మధ్యలో ఉన్న ఈ బంధాన్ని మాత్రమే విడదీసుకోవాలనుకుంటున్నాను అంతే అంటూ ఇక మహా అయితే, ఏవండి మనిద్దరం సాయంత్రం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, గుర్తుంది కదా, నేను చెప్పిన టయానికి మీరు ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి అంటూ ఇక మహా అయితే చక్రికి చెప్పి అక్కడి నుంచి కన్నతో కలిసి ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటుంది. వాళ్ళిద్దరికీ క్యారియర్లు ఇచ్చి మహాలక్ష్మిని పంపిస్తాడు మాధవ అయితే. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాధవ చక్రి వైపు చూసి బాధపడుతూ ఉంటే, చక్రి అన్నా తను నా నుంచి విడిపోవాలి అనుకుంటుంది, కానీ తనని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరన్న సంగతి తనకి అర్థమయ్యేలా చేస్తాను అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే కేశవ కూడా చక్రి భుజం మీద చేయి వేసి, చూడు నిజంగానే తాను నువ్వు కలిసి సంతోషంగా ఉంటే మాకు కూడా చూడాలని ఉంది, దానివల్ల మళ్ళీ నువ్వు తన మనసుని మాత్రం బాధ పెట్టకు అంటూ ఇంకా కేశవ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక చక్రి అయితే మహాలక్ష్మిని ఎలా అయినా సరే తన వైపు తిప్పుకోవాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ మాధవ్ దగ్గరికి వెళ్తాడు. ఇక మాధవ అయితే, ఏంట్రా ఇందాక మహాలక్ష్మి మాట్లాడిన మాటలకి నువ్వింకా బాధపడుతున్నావా అని అంటుంటే, అన్నయ్య బాధేంటన్నయ్య, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటుంటే, చక్రి ఏంటా మాటలు, ఇంకెప్పుడు నువ్వలా మాట్లాడకు అంటూ ఇక మాధవ అయితే చక్రి చేతికి తన చేతిని అడ్డం పెడతాడు. ఇక చక్రి అయితే, అది కాదన్నా, తనకి నా మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదా, కనీసం నన్ను మీతో పాటు సమానంగా కూడా చూడలేకపోతుంది, మరి తన మనసుని నేను ఎలా గెలుచుకోగలుగుతాను, తనని నేను ఎలా దక్కించుకుంటాను, నేనేమో తనకి దగ్గరవ్వాలని చూస్తుంటే తనేమో నా నుంచి విడిపోవడానికి ఆలోచిస్తుంది, నాకు భయంగా ఉందన్నా, నిన్న ఏదో మీకు ఛాలెంజ్ చేశాను, కానీ తనని దక్కించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అంటూ ఇక చక్రి అయితే చిన్న పిల్లాళ్లాగా మాధవని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక మాధవ అయితే చక్రికి చాలాసేపు నచ్చ చెప్తూ, రేయ్ చక్రి చూడు, నిజంగా నీ ప్రేమ నిజమైందైతే తను నిన్ను అర్థం చేసుకుంటుంది, ఒకవేళ తను కూడా నిన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా జీవితాంతం నీ నుంచి తనని ఎవ్వరూ విడతీయలేరు. చూడు, ఇంతవరకు తన మనసుని మార్చాలని ప్రయత్నించావు, ఇక నుంచి తన ప్రేమని గెలవడానికి ప్రయత్నించు అంటూ ఇక చక్రికి మాధవ అయితే అన్ని రకాలుగా నచ్చచెప్పి ఇంకా ఓదార్చుతాడు. అలాగే ఇది ఇలా ఉండగా కేశవ అయితే షాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా
ఇంతలో అక్కడికి ఇంకా శైలు అయితే వస్తుంది. ఒక్కసారిగా శైలుని చూసిన కేశవ, ఏయ్ నువ్వేంటే ఇక్కడ? మళ్ళీ నిన్నిక్కడ మీ బాబు చూశాడంటే నాన్న గొడవ చేస్తాడు. నిన్న జరిగింది సరిపోదా? వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే ఆ మాటలకి శైలు, ఎవరనుకుంటున్నావు నన్నిక్కడ? స్టైలిష్ శైలు. ఈ శైలుకి ఎవ్వరి దగ్గర భయం లేదు. అలాగే నన్ను అనేంత ధైర్యం ఎవ్వరికీ లేదు. చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అలాగే నీతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాను. ఇందులో నాకు వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ అస్సలు అవసరం లేదు. నువ్వదంతా ఏమీ మనసులో పెట్టుకోకు. నిన్న జరిగింది నిన్నే మర్చిపోయాను అంటూ ఇక శైలు మాట్లాడుతూ ఉంటే శైలు మాటలకి ఒక్కసారిగా కేశవ అయితే షాక్ అయిపోతాడు. ఏయ్ ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? పొరపాటున మీ నాన్న మళ్ళీ ఇక్కడ చూస్తే ఈసారి మాటలతో కాదు చేతులతో తీసుకెళ్తాడు. నా మాట విని వెళ్ళిపో, అనవసరంగా గొడవలెందుకు అని అంటుంటే, అంటే భయపడి నన్ను వదిలేస్తావా? నువ్వు చెప్తుంది వింటూ ఉంటే ఇక నీతో నాకు పనేముంది, వెళ్ళిపో అని చెప్తున్నట్టుగా ఉంది. అసలు నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అంటూ ఇక శైలు అయితే కేశవని అడుగుతూ ఉంటే, కేశవ చూడు, నేను నిన్ను లవ్ చేసిన మీ నాన్నకిష్టం లేకుండా నేనేం చేయలేను కదా. అందుకే వాళ్ళని బాధ పెట్టడం దేనికి, వెళ్ళిపో అంటూ ఇక కేశవ మాట్లాడుతూ ఉంటే కేశవ మాటలకి ఇక శైలు అయితే, చూడు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. మరి నువ్విలా మాట్లాడి నన్ను బాధ పెట్టడం ఏం బాగాలేదు అంటూ అక్కడే షాప్లో శైలు అయితే ఇక కేశవని హత్తుకుంటుంది. అదే టైంలో అట్నుంచి వెళ్తున్న శైలు అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అతనైతే శైలుని అలా చూసి కోపంతో రగిలిపోతాడు. అక్కడే వెళ్ళి శైలుని కొట్టి ఇక ఇంటికి తీసుకురావాలి అనుకుంటాడు. కానీ తన చెల్లెల్ని నలుగురిలో అలా చెయ్యడం మంచిది కాదని అక్కడే శైలు అని గట్టిగా పిలుస్తాడు. ఇక శైలు అయితే వాళ్ళ అన్నయ్యని చూసి, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఆయన ఇటు నీకేం పని అంటూ శైలు అయితే వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటే, చూడు, నా గురించి నీకెందుకు గాని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆయన అతనితో ఏంటి మాటలు? వచ్చి బండెక్కు అని చెప్పి ఇక శైలుని అక్కడి నుంచి తన బండి మీద బలవంతంగా తీసుకుపోతాడు. ఇక శైలుని తీసుకెళ్లిన వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత శైలు మీద చెయ్యెత్తుతుంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న వాళ్ళ అమ్మా నాన్న ఇక అతన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. శైలు అయితే, ఏంటిప్పుడు? ఏంటి? నేను కేశవని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చూడు, కేశవతో నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. కేశవనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మధ్యలో ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నేనిప్పుడే నా బట్టలు సర్దుకుని కేశవతో వెళ్ళిపోతాను అంటూ శైలు గట్టిగా మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శైలు అన్నయ్య అయితే తనని కొట్టడానికి దగ్గరికెళ్తుంటే ఇక వాళ్ళ అమ్మ ఆపి, రేయ్ ఏంట్రా ఇది? ఆడపిల్లల మీద చేయి చేసుకుంటావా? దూరంగా వెళ్ళు, నేనున్నాను కదా, నేను మాట్లాడతాను కదా అంటూ, ఏంటిదంతా? నువ్వు మెకానిక్ షాప్లో కూర్చోడవేంటి? నిన్ననే కదా మీ నాన్న నీతో చెప్పాడు. మళ్ళీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అంటుంటే, నేను కూడా నిన్నే చెప్పాను కదా, నేను కేశవని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోను అని. మరి నాకిష్టమైన వ్యక్తి కోసం నేనెక్కడికైనా వెళ్తాను అంటూ తనైతే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక శైలు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారితో, ఏవండి, ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది? ఇదంతా మీరు చేసిన గారాభమే. ఇప్పుడు దానికి మనమంటే భయం పోయింది. వాడి మీద దాని కళ్ళల్లో చెప్పలేనంత ప్రేమే కనిపిస్తుంది. ఇలా అయితే మన అమ్మాయి మనకి దక్కదండి అంటూ ఇక శైలు తల్లి తన భర్తతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా ఇక్కడ చూస్తే మాధవ అలాగే కేశవ ఇద్దరు కూడా ఇక ఎలా మహాలక్ష్మి మనసుని మార్చాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇక శైలు అన్నయ్య కొంతమంది రౌడీలతో నేరుగా కేశవ ఇంటికైతే వస్తాడు. ఇక ఆరు బయట కూర్చుని ఉన్న నారాయణ వైపు చూసి, ఎక్కడ మెకానిక్?
రారా బయటికి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా మాధవ అలాగే ఇక చక్రి ఇద్దరు కూడా బయటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన ఆ శైలు వాళ్ళన్నయ్య, రేయ్ నా చెల్లెల్ని ప్రేమ అనే పేరుతో వలలో వేసుకుంది నువ్వేనా అంటూ చక్రిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి, రేయ్ అసలెవర్రా నువ్వు? ఇంతవరకు నిన్నెక్కడా చూడలేదు. అసలు నా ఇంటి ముందొచ్చి ఏంట్రా నీ గొడవ అని అంటుంటే, ఆ మెకానిక్ గాడివి నువ్వేగా అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న నారాయణ, రే పెద్దోడా వీడి బైక్ రిపేర్ అయినట్టుంది. ఆ కేశవగాడు వీడి బైక్ని సరిగా రిపేర్ చేయలేదనుకుంటా. ఇదిగో ఇలా ఇంటి మీదొచ్చి నానా గొడవ చేస్తున్నాడు. చూడు, నీ బైక్ రిపేర్ సరిగా జరగకపోతే షాప్కి వెళ్ళి మాట్లాడు. అలాగని ఇలా ఇంటికొచ్చి గొడవ చేస్తే నీకు ఫ్రీగా పనులైపోతాయా ఏంటి అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అతను, రేయ్ నేనొచ్చింది ఓ మెకానిక్ గాడి కోసం. వాడు నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తున్నాడు. ఇంకొక్కసారి వాడు నా చెల్లెల చుట్టూ తిరిగితే వాడిని చంపేస్తాము అంటూ ఇక వాళ్ళైతే అక్కడున్న ముగ్గురికి వార్నింగ్ ఇస్తుంటే ఒక్కసారిగా చక్రి, రేయ్ నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మీ చెల్లెలే నా తమ్ముడు చుట్టూ తిరిగి వాణ్ణి ఇబ్బంది పెడుతుంది అంటూ ఇంకా చక్రి కోపంగా వాళ్ళని కొట్టడానికి వెళ్తుంటే ఇక మాధవ అయితే వాళ్ళని ఆపి, చూడు నేను కేశవతో మాట్లాడతాను, ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఏం తెలియకుండా మీతో నేనేం మాట్లాడలేను. ముందిక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఇంకా మాధవ అయితే వాళ్ళకి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఇక మాధవ మాటలకి ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక చక్రి అయితే, ఏంటన్నా వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తాం అని అంటుంటే, చూడు చక్రి, ఇలా గొడవ పడితే మనకి కూడా అంత మంచిగా ఉండదు. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. చూడు, నువ్విలా మాట్లాడకూడదు అంటూ ఇక చక్రికి మాధవ అయితే నచ్చ చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇంతలో మహాలక్ష్మి చక్రికైతే కాల్ చేస్తుంది. ఒక్కసారిగా చక్రి మహాలక్ష్మి ఫోన్ చూసి గడగడ వణికిపోతాడు. ఇక మాధవ అయితే, చక్రి ఏమైందిరా అని అంటుంటే, ఇంకేమవుతుంది, అదిగో మహాలక్ష్మి కాల్ చేస్తుంది లాయర్ దగ్గరికి వెళ్ళడానికి అంటూ ఇక చక్రి అయితే భయపడుతూ ఉంటే మాధవ్ మాత్రం, చూడు చక్రి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు తను రమ్మన్న చోటికి వెళ్ళకపోతే మళ్ళీ తనకి నీ మీద కోపం అలాగే అనుమానం రెండు వస్తాయి. నువ్వు ముందు తన దగ్గరికి వెళ్ళు అంటూ ఇక మాధవ అయితే చక్రిని దగ్గరుండి మరి పంపిస్తాడు. ఇక చక్రి, నన్ను మహాలక్ష్మితో విడిపోవడానికి వెళ్ళమంటున్నావన్నయ్యా, నేను ఎలా వెళ్తాను అంటూ బాధపడుతూనే ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడ మహాలక్ష్మి చక్రిని చూసి, ఏంటంటే ఇది, మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను, ఇంతవరకు రాకపోవడమేంటి, ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా అని అంటుంటే ఇక చక్రి, అవునవును, నాతో కలిసి సంతోషంగా జీవితాన్ని పంచుకోవడం కోసం మీరేదో ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. విడిపోవడానికే కదా, ఎందుకండి అంత తొందర అంటూ ఇంకా చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే, మహా ఏంటి అని అడుగుతుంటే, ఏం లేదులేండి, లోపల లాయర్ గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పదండి అంటూ ఇక చక్రి కోపంగా మహాతో మాట్లాడుతూ మహాని తీసుకుని లోపల లాయర్ దగ్గరికైతే వెళ్తాడు. ఇక లాయర్ గారైతే మహా చెప్తున్న డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇక చక్రి వైపు చూసి, ఏంటయ్యా ఈ విడాకులు నీకు కూడా ఇష్టమే కదా అని అడుగుతుంటే ఇక చక్రి, ఆవిడిష్టమే నా ఇష్టం, నా ఇష్టమే ఆవిడిష్టం, ఆవిడెలా చెప్తే అలాగే అంటూ చక్రి అయితే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక చక్రి మాటలకి పక్కన ఉన్న మహాలక్ష్మి, ఎవండి ఏంటిది అని అడుగుతుంటే, నేనేం చేశానండి, మీరేం చెప్తే అదే చెప్తున్నాను కదా అంటూ ఇక మహా వైపు మాట్లాడుతుంటే లాయర్, ఏంటి ఇతని వాలకం చూస్తుంటే ఇతనికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేనట్టుగా ఉంది, మరి మీరు ఇద్దరి అంగీకారం మీదే
ఈ మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నామని చెప్పారు అంటూ ఇక లాయర్ అయితే మహాని అడుగుతూ ఉంటే చక్రి మాత్రం ఇష్టం లేదని తల అడ్డంగా మహా చూస్తున్నప్పుడు నిలువుగా ఊపుతూ ఇక లాయర్ని కన్ఫ్యూజ్ చేస్తూ తన మనసులో చెప్పలేనంత బాధతో ఇక మహా పక్కన కూర్చుంటాడు. మహా అయితే ఎవండి చూడండి, మీరిలా చేస్తే తరువాత నేను ఇంట్లో ఉండను అంటూ ఇక మహా అయితే చక్రిని బెదిరిస్తుంటే చక్రి సరేనండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడే సంతకం పెడతాను. ఆల్రెడీ మీరు నిర్ణయం తీసేసుకున్నారు కదా, ఇక నా నిర్ణయంతో పనేముంది అంటూ ఇక చక్రి అయితే లాయర్ గారండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పండి, పెట్టేస్తాను అంటూ ఇంకా లేచి నుంచడంతో ఏంటి బాబు అంత కంగారు పడుతున్నావు, ఆగు, చూడండి మీ ఇద్దరికీ పెళ్ళయ్యి 6 నెలలు కూడా పూర్తి కాలేదు, కేవలం 4 నెలలు మాత్రమే అయ్యింది. మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలన్నా కనీసం 6 నెలలన్నా కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ మీరిద్దరిలో ఎవరికైనా ఇలాంటి విషయంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి అంటూ లాయర్ వాళ్ళకి మరొకసారి సలహా ఇస్తుంటే ఇక మహాలక్ష్మి లేదు, మా ఇద్దరికి విడిపోవడమే ఇష్టం, అదే మా ఇద్దరి భవిష్యత్తుకి కూడా మంచిది అంటూ మహా మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి అయితే సైలెంట్గానే ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన కేశవతో మాధవ మాట్లాడుతూ ఉండగా ఇక నారాయణ కోపంగా కేశవ దగ్గరకైతే వెళ్తాడు. ఒక్కసారిగా కేశవ నారాయణే అలా వచ్చేసరికి అర్థం కాక ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక నారాయణ ఏంటా నీకు తెలీదా ఇంట్లో ఏం జరుగుతుందో అంటూ నారాయణ కేశవ్ మీద కోపడుతుంటే అప్పుడే జడ్జి దగ్గర నుంచి వస్తున్న మహా అలాగే చక్రి కూడా చూస్తారు. ఆశ్చర్యంగా ఏమైంది అన్నట్టుగా వాళ్ళనే చూస్తుంటే ఇక నారాయణ ఈరోజు నీ వల్ల ఇంటి మీదకి రౌడీలు వచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న కన్నా ఏంటి రౌడీలు వచ్చారా, అది కూడా కేశవ్ అన్నయ్య వల్ల, మన ఇంటికి రౌడీలు వస్తే గిస్తే చక్రి అన్నయ్య వల్ల రావాలి, అంతేగాని కేశవ్ అన్నయ్య కోసం ఎందుకొస్తారు అని అంటుంటే ఎందుకంటే వాడి చెల్లెల్ని ప్రేమించాడట, ఇంకొక్కసారి ఆ అమ్మాయి చుట్టూ తిరిగితే వీడిని చంపేస్తానంటూ వాడు ఇంట్లో అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అసలు పోయిపోయి అట్లాంటి రౌడీ వెధవ చెల్లెల్ని ప్రేమించడమేంట్రా, ఒకవేళ నువ్వంతగా ప్రేమించి ఉంటే మాతో చెప్పాల్సింది, వెళ్ళి మాట్లాడి పెళ్లి చేసుండేవాళ్ళం, అంతేగాని ఇలా వాడు రౌడీలతో ఇంటి మీదకొచ్చి నానా గొడవ చేస్తున్నాడు. అయినా మీకన్నా పెద్దవాడికి పెళ్లి కాలేదు, వాడి గురించి ఆలోచించడం పోయి ఇలా లవ్వులు గివ్వులు అంటూ ఆడపిల్లల వెంట తిరుగుతున్నారు అంటూ ఇక నారాయణ అయితే మొదటిసారిగా ఒక పెద్దరికంగా ఇంకా కేశవని అలాగే చక్రిని ఇక మాధవని కూడా తిడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక చక్రి ఏంటి ఏమంటున్నావు అని అంటుంటే రే నేను నిన్నేమనట్లేదు, నువ్వనవసరంగా ఆవేశపడకు, వీడి కోసం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చూడు నీకు నిజంగా ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే ఇదిగో చక్రిగడు అందరి ముందు ధైర్యం చేసి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు నువ్వు కూడా తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా, అంతేగాని ఇలా రౌడీ మోకని ఇంటి మీదకి తీసుకురావద్దు అంటూ ఇక నారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా కేశవ ఏంటన్నా ఇంత జరిగితే కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఇక మాధవని అడుగుతుంటే అక్కడే ఉన్న చక్రి ఎందుకంటే నీ కోపంతో మళ్ళీ వాళ్ళింటి మీదకెళ్ళి ఏం గొడవ చేస్తావా అన్న భయంతో అన్నయ్య నీకు నిజం చెప్పలేదు, కానీ వాడు ఉదయం చాలా ఓవర్ చేశాడు అంటూ ఇక చక్రి కూడా జరిగింది కేశవతో చెబుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న మహాలక్ష్మి అసలు మీకు బుద్ధుందా, ఇలాగేనా అతనితో మాట్లాడేది, చూడండి అసలు ఎందుకు కేశవనలా రెచ్చగొడుతున్నారు, ఏ ఆడపిల్లతోనైనా మాట్లాడితే వాళ్ళింట్లో వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు, అయినా తను కేశవని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళందరితో మనకెందుకు ప్రాబ్లం, చూడండి అనవసరంగా గొడవ పెద్ద చేయకండి అంటూ మహాలక్ష్మి అయితే వాళ్ళకి నచ్చ చెప్తుంది. ఇక చక్రి అయితే తన మనసులో అందరి కోసం బాగానే ఆలోచిస్తారు,
కానీ నా మనసులో మీ మీదున్న ప్రేమ గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. ఏంటో మీరు అంటూ ఇక చక్రి తన మనసులో బాధపడుతూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్ళిన సంగతి మాధవ్కి తెలుసు కాబట్టి మాధవ్ కూడా కాస్త బాధపడుతుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మి చక్రి నిజంగానే విడిపోతారా, లేక చక్రి తన భర్తగా అందరి ముందు నిజంగానే చక్రి చెప్పినట్టు చక్రిని ప్రేమిస్తున్నానని మహాలక్ష్మి చెప్పబోతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.